ఇవాళ ఢిల్లీలో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి సార్. అంటే చంద్రబాబు గారు ప్రధానిని కలిసిన కొన్ని గంటల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మోడీని కలిసిండ్రు. అట్లాంటప్పుడు ఒక ఉమ్మడి వేదికలో ఈ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు హైదరాబాద్ వేదికగా, అదే ప్రజాభవన్ వేదికగా మీటింగ్ ఏంది? అసలు నా దృష్టిలో అయితే ఇది ఫస్ట్ ఏజెండాని ప్రకటించకుండా, చర్చ పెట్టకుండా, అదేదో ప్రేమలేఖ ఆయన ప్రేమలేఖ రాసిండట, ఈయన ఒక ప్రేమలేఖ రాసిండట. అరే మీ ఇద్దరు ప్రేమలేఖలు మాకెందుకయ్యా? మాకెందుకు? సార్ రోజు చూసుకుంటలేరా? మీ ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్ యాప్లోనో లేకపోతే ఇంకో దాంట్లో మాట్లాడుకుంటలేరా? మీరు మాట్లాడుకుంది అన్నాడే మీరు. ఆయన ఎన్నికలకు ఈయన డబ్బులు పంపిస్తాను లేదా? ఈయన కోసం ఆయన ప్రయత్నాలు చేయలేదా? ఎవరికి తెలియదు ఇవన్నీ. దాస్తే తాగుతాయా ఇవన్నీ? సార్ భూమిని బద్దలు కొట్టుకొని వస్తాయి అన్నీ. సరే, ఇక్కడ ఒక కీలకమైన పరిణామం ఏంటంటే ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయికకు ప్రజాభవన్ను వేదికగా చేసుకుంటున్నారు. దాన్ని డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, ఇంకొక మంత్రి సీతక్కకు దాన్ని ఒక నివాస భవనంగా ఇచ్చారు. ఇది అంటే ఏమన్నా అవమానించే ప్రక్రియనా, లేకపోతే ఏంది అసలు ప్రజాభవన్ ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమంటారు? నేను పదే పదే చెప్తున్నది అదే. ఏజెండాని ఏర్పాటు కాకుండా చంద్రబాబు నాయుడు గారు తోటి రేవంత్ రెడ్డి గారు కలవడమో 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టే. ప్రజలకి జవాబుదారిగా ఉండాల్సినటువంటి పాలకులు దాన్ని పాటించకుండా ప్రేమలేఖలు రాసుకొని ప్రజల ఆస్తి అయినటువంటి చాలా గొప్ప పవిత్ర స్థలం అది ప్రజాభవన్. దాని గొప్ప పేరు పెట్టింది కదా. మరి అక్కడ ఈరోజు ఆ విధంగా అక్కడ కలుస్తున్నారంటే దాన్ని అపవిత్రం చేయడం అన్నట్టే. తెలంగాణ వద్దన్నా, తెలంగాణ రాకూడదన్నా, మా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రావడానికి వీల్లేదన్నటువంటి ఈ వాళ్ళకి ప్రతినిధి అయినటువంటి చంద్రబాబు నాయుడు తోటి పవిత్ర స్థలమైనటువంటి ప్రజల విన్నపాలకి నిలయంగా ఉన్నటువంటి ప్రజాభవన్లో ఏ హోదాలో గెలుస్తున్నారు? ఇది తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టే. నేను పదే పదే చెప్తున్నా, మీకేమాత్రమైన తెలివితేటలుంటే, బుద్ధి ఉంటే, ప్రజల పట్ల బాధ్యత ఉంటే మీరు తక్షణమే ఈ మీడియా ద్వారానైనా తర్వాతనైనా మీరు ఏజెండాని ప్రకటించండి. మీ ఎక్కడ సమావేశ సమయంలో సివిల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు? తెలంగాణ ఉద్యమకాలను ఎందుకు పిలుస్తలేరు? శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ విభజన చట్టం అమలుకి ప్రధాన కారకులైనటువంటి తెలంగాణ ఉద్యమకాలను ఎందుకు పిలుస్తలేవు? దమ్ము లేదా? ధైర్యం లేదా? సోయి లేదా? చంద్రబాబు అంటే తీసుకుపోయి ఆయన కాలు మొక్కదలుచుకున్నావా? నువ్వు మొక్కదలుచుకుంటే నీ ఇంటికి పిలుచుకు మొక్కుకో. పవిత్ర స్థలమైనటువంటి ప్రజాభవన్, 4 కోట్ల ప్రజల గుండె చప్పుడైనటువంటి ప్రజాభవన్లో సిగ్గు విడిచి ఇటువంటి పనులు చేయొద్దు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అవమానం చేసినట్టు అవుతుంది, తల దించినట్టు అవుతుంది. రైట్ సార్, నిన్న అమరావతి శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా చంద్రబాబు గారు మళ్ళీ అదే పాత పాటనే హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు. ఈరోజు మీటింగ్ జరగబోతుంది. సో రాబోయే రోజుల్లో చంద్రబాబు ఆధిపత్యం రాష్ట్రం మీద ఉంటుందనేది, తెలంగాణ మీద ఉంటుందనేది, దానికి రేవంత్ రెడ్డి సహకరిస్తాడనేది చాలామంది నుంచి వస్తున్న విమర్శ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా తెలంగాణలో మరొక్కసారి ఆంధ్ర ఆధిపత్యం అహంకారం ఇక్కడ చెల్లనేరదు. 1000 కాదు 1,00,000 మంది చంద్రబాబులు పుట్టుకొచ్చినా తెలంగాణని ఇంకెవ్వడేం చేయలేడు. ఎవ్వడేం చేయడానికి వీలే లేదు ఇక్కడ. అదంతా పగటి కళ. అరే ఉద్యమకారులు, అమరవీరులు ఆశయాలు ఇక్కడ ఉన్నంత కాలం, ఆ గుండె చప్పుడు ఉన్నంత కాలం, మాలాంటి వాళ్ళం లక్షల కోట్ల మంది ఉన్నంత కాలం మా ఊపిరిని, మా ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ మరొక్కసారి ఒక ఆంధ్రే కాదు, ఏ రాష్ట్రాధిపత్యాన్ని ఇక్కడ అమలు కానీయం.